భగవన్నామం గట్టిగా ఉండాలి. అనవసరంగా అరవమంటారు. భగవంతుడికి ఏమన్నా వినికిడి సంబంధమైన వ్యాధి ఉన్నదా? ఎందుకండి? మహాత్ములు ఒక పని చేత అనేక ప్రయోజనాలు చూపిస్తారు. వేదాంత శాస్త్రంలో ఈ శరీరాన్ని ఒక చెట్టుతో పోల్చారు. శరీరము అనేటువంటి చెట్టు మీద పాపములు అనే కాకులు వాలి ఉంటాయట ఎప్పుడు. ఈ పాపపు వాయసాలు భగవన్నామం అనే చప్పుడికి మాత్రమే ఎగిరిపోతాయి. అందుకే భగవన్నామం గట్టిగా చెయ్యాలి. కలిమానవులు సులభంగా తరించడానికి భగవన్నామాన్ని మించినటువంటి సదుపాయము సుదుపాయము మరొకటి లేదు. వేదాధ్యయనం కంటే శాస్త్రాధ్యయనం గొప్పది, శాస్త్రాధ్యయనం కంటే భగవన్నామ సంకీర్తనం చాలా గొప్పది అన్నారు. అందుకే భార్యాభర్తల మాట గుట్టుగా ఉండాలి, భగవన్నామం గట్టిగా ఉండాలి. మా నారాయణదాస్ గారు చెప్పారు, భగవన్నామంబు బిగ్గరగా ఉచ్చరించని నోరు నోరు కాదని పెద్ద రుబ్బు రోలు గాని అన్నారు. మంచి వెట్ గ్రైండర్ తో సదృశంట. ఎన్నేళ్ల నుంచి రెస్ట్లెస్ సర్వీస్ చేస్తూ ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి నిస్సారముల యందు అరుచి కలుగుతుంది.